జగన్ ప్రభుత్వానికి 2 నెలల్లో కూటమి ప్రభుత్వానికి మీరే ఉంటారు మార్పేనండి మార్పే అంటే ఈ రోజు మందు కనీసం అసలు ఆ బ్రాండ్లు కానీ ఏం తాగే వాళ్ళని కానీ ఇప్పుడు తాగితే ఆరోగ్యంగా ఉంది అని కానీ ఉన్నాయా? మీకు తెలుసు చాలా మంది అనారోగ్యాల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. తాగలేండి అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? తాగిపోతే ఇంకా చెప్పేది లేదండి, అలవాటు కాబట్టి వాళ్ళు ఏదైనా తప్పదు, ఏదైనా చేసేది. రోడ్లు కానీ కనీసం కాలువలని కానీ మనం ఈ కనీసం అభివృద్ధి ఉందంటావు. పిల్లలకు ఉద్యోగాలు కానీ గత 5 ఏళ్లలో లేవు. ఇబ్బంది పడ్డారు అయితే పెద్దమా ఏమంటావు? కాదు ఎందుకు అన్నా క్యాంటీన్లు ఎందుకంటావు? ఎందుకంటే నలుగురు పనికొచ్చేది కాబట్టి. అంటే ఈ రోజున బయటకు వెళ్ళి 100 రూపాయలు అప్పుడు భోజనం చేయగలుగుతారు. మరి అది అడుగు తినే వాళ్ళ కోసమే అసలు అందరికి ఉపయోగపడుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన అంటున్నాడు, ఆయన మాటలు న్యాయమేనా? జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఏం బాగున్నాడు అంటావు? అన్నా క్యాంటీన్ మీరు ఏం ఆలోచించారు? నాకు మొన్న ఓట్లు ఎలక్షన్ అప్పుడు ఏం ఆలోచించారు? ఆలోచే కదా దేశం దానిలో వాళ్ళు ఆలోచించారు. బటన్ నొక్కే డబ్బులు వేసే బటన్ నొక్కే ఇదే పాట పాడాడు కదా. అదే బాగా ఒకరి తరపు ఎగస్ట్ పాటు చెయ్యొచ్చు డబ్బులు 10 మందికి వచ్చినాయి, 10 మందికి రాలా. 4 సంవత్సరాలు వచ్చినాయి, 1 సంవత్సరమే రాలా కొంతమందికి. 10 మందికి. మరి ఖర్చులమ్మా, ఖర్చులు అందరికి పెరిగినాయా? అందరూ పెరుగుతాయండి, కాదంట్లా అందరూ పెరుగుతాయి. ఉన్నారా? ఎందుకు మానేస్తాడు? 20 తీసేస్తున్నాడు కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తారంటే కదా అందరూ అవునండి. పెన్షన్ పరిస్థితి ఎలా ఉంది? పెన్షన్ పర్వాలేదు, ఎట్లా ఉపయోగపడుతుంది మీకు? ఎనికైనా పనికి వస్తాయి కానండి, బాగానే చూస్తున్నాళ్ళు. ఇప్పుడు మందు హాస్పిటల్ ఖర్చు కానీ అన్ని బాగానే చూస్తున్నాడు, అమలు చేస్తున్నాడు కదండి. నేను ఇచ్చిన వాళ్ళ మీకు అమలు చేసి మీకు అప్పు చెప్తాను అంటున్నాడు. అంత అన్యాయమే జరుగుతుంది, అసలు లాండ్ ఆర్డర్ లేదు, మొత్తం అంతా అన్యాయం కాదా? పగోళ్ళు మాట్లాడతారు, అందరూ ఆడరాదు. తిన్న వాళ్ళు అన్నం తిన్న వాళ్ళు ఎవరు అనరు, అన్నం తిన్న వాళ్ళు మాట్లాడతారు. జనాలకి తెలుసు 2 నెలలకే అసలు మొత్తం అంతా రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు. 2 నెలలకే 2 నెలలకే మన మామబాబుడు ఉన్నాం 4 ఏళ్ళు కదా, ఇప్పుడు కూడా వేద్దామని ఏం చేశాడంటో మరి జగన్మోహన్ చేశాడు. బయటకు వచ్చాడు, ఈ రోజు బయటకు వచ్చాడా? చూసాడా? ఆ పై నుండి 20 రూపాయలు రాసిచ్చి అందించేవాడు. ఆయన వేసిన వాళ్ళు లేరు, ముసలి ఆడికి అందించేవాడు. మానాడు ముసలికి అలా పింఛన్ 3000 పింఛన్ ఇచ్చి అది కూడా చివరికి 5 ఏళ్ళకి చేశాడు. ఇప్పుడు ఈ వయసుకు వచ్చేదాకా ఎంతో కష్టపడతారు, పనులు చేసుకుంటారు. ఈ వయసుకు వచ్చాక ఒక 2000 3000 ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చింది అంటే కొంచెం మీకు ఆసరా. అంతేగాని మీలాంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ, ఆటో వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళకి నీళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కూడా ఇచ్చేస్తున్నారాడు బాబు. ఒకలాని కాదు, ఎవరి డబ్బులు మనవి కాదా? మనవి కాదు, మనమే. కరెంటు బిల్లులని అన్ని మనవి కాదు, అన్ని మనమేనండి. తర్వాత అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారు. అవన్నీ వస్తే బాగుందమ్మా? బాగానే ఉంటుందండి, అన్నీ వస్తాయి. బాగానే నాకు చెప్తారు. అంటే మీరు కష్టపడి పని చేసుకునే వాళ్ళు పని చేసుకునే ఎందుకండి గ్యాస్ కానీ ఖర్చులు ఎంత ఉన్నాయమ్మా? ఉంటాయండి, గ్యాస్ ఉంటుంది. గ్యాస్ 1000 రూపాయలు, గ్యాస్ 1000 రూపాయలు. మరి గ్యాస్ తీసుకోవాలంటే 1000 రూపాయలు అవుతుంది. మీరు ఇలా రోజువారీ పనులు చేసుకున్నారు కదా, 1000 రూపాయలు నాకు 1000 రూపాయలు కూడా మిగలవండి. పొద్దున్న పని చేసిన 300 రావు. 300 రావు. వచ్చిన 500 కూడా ఇంట్లో మగాడు ఉంచుతున్నాడా? ఏమనండి, ఒక ఇంట్లో ఉంటుంది, ఒక ఇంట్లో ఉంటుంది. అంటే కాదు అలవాటు ఉంటే అది కూడా ఉంటుంది. అది అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయి అంటే అన్నా క్యాంటీన్ ఉపయోగపడండి. నేను మన ఉండేవాళ్ళు అందరూ తింటారు, తినేస్తున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు నేను అందరూ తినేస్తున్నారు. అన్నా క్యాంటీన్ భోజనం కూడా చూసారు. రేట్లు పెరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కందిపప్పు రేటు పెరిగినా, బియ్యం రేటు పెరిగినా అదే 5 రూపాయలు ఎత్తింటారు అన్నాడు. అలాగే ఎత్తింటున్నాడు, 5 రూపాయలకి పెడుతున్నాడు. మంచిదేనా? మంచిదే, అది ఎంత పూర్ణి కూడా
అది ఎట్టింది మొత్తం బాబాయ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచాయి అసలు మీరు చాలా గొప్ప పని చేశారు అన్నాడు. అప్పుడు పెరిగినాయి, రేట్లు కూడా పెరిగినాయి. అందరూ ఏమన్నారంటే రూపాయి ఇచ్చి 2 రూపాయలు లాక్కుంటున్నాడు అని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా 3,000 నుంచి 4,000 ఒకేసారి చేయడం ఎలా ఉంది బాబాయ్? మీకు ఉపయోగమేనా ఆ పెన్షన్ డబ్బులు కానీ ఏమైనా? బాగానే ఉందండి. బానే ఉందా? కొత్త ప్రభుత్వం ఎట్లుందంటారు? అలా ఇప్పుడు వరకు బాగానే ఉంది. చెప్పినట్టు చేసుకుంటే వెళ్తున్నాడంట. చెప్పినట్టే చేస్తున్నాడు. వరకు బాగానే ఉంది. ముందేమవుతుంది చెప్పలేదు. సో ఖర్చులు ఎట్లున్నాయి అంటారు? ఖర్చులు ప్రస్తుతం ఖర్చులు కరెంటు బిల్లు, ఇంటి అద్దెలు అవి ఎప్పుడు మామూలేనండి. అవి ఏ ప్రభుత్వం వచ్చినా తగ్గవు, ఏం లేదు. మరి ఈ టైంలో మీరు చేసుకునే ఈ చిన్న పనులకి 500, 600 వస్తే పెద్ద చాలా ఎక్కువ వచ్చింది అనుకోవాలి. అంతే. మరి అలాంటప్పుడు అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలు పెట్టి ఫోన్ చేస్తే మంచిదే కదా? అన్నా క్యాంటీన్ ఉండాలంటావా వద్దంటావా?